రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడట. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడట. అది నేను చెప్తలేను, నాకేం సంబంధం కూడా లేదు రేవంత్ అన్న. అయితే ఈ మూర్ఖుడు అనే పదం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలో లేదంటే బీజేపీలో లేదంటే మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా చెప్తే మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. కానీ వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సొంత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడిగా ఉంటూనే పాపం రేవంత్ రెడ్డి పై ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. ఒకప్పుడు ఆయన కమ్యూనిస్టు పార్టీలలో ఉండే విద్యార్థి నాయకుడిగా కొనసాగుతుండే అంతో ఇంతో చురుగ్గానే పనిచేస్తుంది. నిన్నగాక నిన్నే చదివిన అనుకుంటా, ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఏడికైనా వచ్చి ఓడగొడతా, తెలంగాణకు వచ్చైనా సరే రేవంత్ రెడ్డి ఓడగొడతా అనే ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడింది. అది మర్చిపోక ముందుకే మళ్ళీ కొత్తగా ఇంకొక వాక్యం కూడా వస్తారు, అది కూడా జాతీయ నాయకత్వం నుంచి వస్తాను. ఎందుకు వస్తుందంటే రేవంత్ రెడ్డి యొక్క పనికి మాలిన మాటల వల్ల, రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి లేని వ్యాఖ్యలతోని వాళ్ళకి కాలితే రేవంత్ రెడ్డిని ఎంత అయితే అంత మాట్లాడతావు. అంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం పెద్దగా సీరియస్గా తీసుకోపోతుంది, మనం కూడా లైట్ పోని ఎవరైనా అంటారని. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని మూర్ఖుడు అనే పదాలు వాడతారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీన్ని సమర్థిస్తుందేమో అనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఎవరు రియాక్ట్ కాలే, ఇప్పటి వరకు ఎవరు వ్యతిరేకించలే. అది ఎట్లా మాట్లాడతానని మాట్లాడే అసలు ఆ ప్రశ్నే లేదు. అంటే నిజంగా రేవంత్ రెడ్డి మూర్ఖుడు అనే పదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రజలుగా మీరు కూడా ఏమనుకుంటారు, నిజంగా రేవంత్ రెడ్డి మూర్ఖుడా లేదంటే మేధాగా ఇంకా ఏమన్నా? సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేయండి. టైటిల్ ఏంది, రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు అని టైటిల్ తీసుకున్నా. ఇప్పుడు ఈ అంశాన్ని ఎవరు రాసిందో ఒకసారి మీకు చూపిస్తానే. ఇప్పుడు పోతే ఇది ఒక పత్రిక ఉన్నది, తెలంగాణ అనే పత్రిక, అదే రకంగా నమస్తే తెలంగాణ. ఈ రెండు పత్రికల్లో వస్తుంది, ఇంక వేరే దాంట్లో రాదు ఈ వార్త. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన వార్త రెండింటిలో ఉంటుంది, ఇంకెళ్ళి ఉండదు. అది మనందరూ తెలిసిన చూడలే. సో ఫస్ట్ ఈరోజు ఈ రెండు పేపర్ వచ్చినాక మిగతా పేపర్ చూస్తా. అవి ఫస్ట్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడట, తెలివి తక్కువోడు, దొంగతనం చేస్తే దొంగ అంటారు, తెలివి లేనివాడు మూర్ఖుడు అంటారు. మా పార్టీ సీఎం అయిన రేవంత్ మూర్ఖుడే, నేను ఎవరికి భయపడను. కాంగ్రెస్ ఏఐసిసి నేత కన్నయ్య కుమార్ అని, ఈయన ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలలో ఎర్ర జెండా పార్టీలలో ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, ఏఐసిసి నేతగా ఉన్నాడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలా. అయితే విషయం ఏంటంటే దొంగతనం చేస్తే దొంగ అంటారు, అది వాస్తవమే. ఎట్లా ఓటుకు నోటు కేసులో ఓట్ల దొంగతనం చేస్తానని ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ అన్నాం మనందరం. ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పినాం. ఇవాళ ఏమంటున్నాం కొత్తగా, ఇగో తెలివి లేని మూర్ఖుడు అని చెప్పేసి అంటారు. మరి తెలివి లేకుండానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా? ఈ రాష్ట్రంలో తెలివి లేకుండానే 6 గ్యారెంటీల పేరుతో 4 కోట్ల మందిని మోసం చేసిందా? తెలివి లేకుండానే ఇప్పటి వరకు పేదవాళ్ళ బతుకులో మన్ను కొడతా ఉందా? ఈయన మాట్లాడిన మాటలు నాకు కోపం తెప్పిస్తాను. మా రేవంత్ అన్న చాలా తెలివి కల్లోడు, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ఏమంటారుగా, ఓ పార్టీ ఇప్పుడు 4-5 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఇటు పోతే కాంగ్రెస్, రేపో మాపో ఎంఐఎం, అవసరమైతే రేవంత్ రాజ్యాధికార పార్టీ. అంటే ఈ దేశంలో ఇంత అతి తక్కువ కాలంలో ఇన్ని పార్టీలు మారి ముఖ్యమంత్రి అయినాడు రెండు అతి తెలివికల్లోడు. ప్రజల్ని ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రమాణం చేసి మోసం చేసినోడు ఎక్కడన్నా ఉన్నాడా? ఇంకోటి నమ్మించి ప్రజల్ని గొంతు కోసి అధికారంలోకి వచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమన్నా? ఏ రకంగా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడినా? సో నేను అనుకుంటాను మా రేవంత్ అన్న చాలా మేధావి, చాలా తెలివైనోడు, ప్రజల్ని మోసం చేయడంలో చాలా సిద్ధగస్తుడు. ఈ దేశ చరిత్రలో కూడా దొరకదు ఇట్లాంటి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటాను. కానీ మరి అలా కాంగ్రెస్ పార్టీ నాయకుడేమో ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఓ సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు అంటూ కాంగ్రెస్ నేత ఏఐసిసి ఇన్ఛార్జ్ కన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. ఇటీవల ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో కన్నయ్య కుమార్ అనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది. దాని ద్వారా రేవంత్ అన్నకు చాలా డ్యామేజ్ అయింది. నిన్ననే ఓ ఆయన దసరా పండుగ నాడు
ఇక సారు కేసీఆర్ నువ్వే కావాలనగానే చదిపోయింది. నిన్నమాట దాకా వినాయక చవితికి ఇక దేకులేని పాలతో చంపారు. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా మీరే ముఖ్యమంత్రి అని ఒక ఆయన చెప్పాడు, రాజగోపాల్ రెడ్డి గారు. మళ్ళీ ఒక ఆయన మా పార్టీ గెలుస్తో లేదో, మీ అధికారానికి వస్తామో రాము, మేము ఉంటామో సస్తామో ఇంకొక ఆయన చెప్పిండు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే. మనం దించే అవసరం లేదు, ప్రతిపక్షాలు ప్రజలు దించే అవసరం లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే రేవంత్ రెడ్డి దించడానికి కాళ్ళ గజ్జలు కట్టుకొని ఎదురు చూస్తావు ఎప్పుడు దించుదామా అని. ఇప్పుడు స్టేట్ లెవెల్ రాజకీయంలో అయిపోయింది, డైరెక్ట్ నేషనల్ లెవెల్ రాజకీయంలో రేవంత్ రెడ్డి పడడు. అది తెలిసి కన్నయ్య కుమార్ అంటే ఆయన బీహార్ సంబంధించిన వ్యక్తి. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే బీహార్ ప్రజలను అవమానించినోడు, బీహార్ ప్రజలను కించపరిచినోడు సిగ్గు లేకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి రావడానికి వాళ్ళు స్వాగతిస్తలేదు. వాళ్ళకు గురుగా ఉన్నారు, కోపంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి అవుపిస్తే కొట్టేటట్టున్నారు ఆ బీహార్ ప్రజలు. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం మాట్లాడిన రేవంత్ రెడ్డికి తెలంగాణకు వచ్చి మరీ ఓడగొడతా, ఏదో ఆడుతూ పాడుతూ అంటారుగా కింద మీద పడి ముఖ్యమంత్రి అయినావు, ఇంకా జీవితంలో కావు నువ్వు, నేను చూసుకుంటా ఎటైతే పో. ఆయన మాట్లాడి 24 గంటలు కాకముందుకే మళ్ళీ ఇంకొక ఆయనేమో వేరే పార్టీ, ఈయన డైరెక్ట్ సొంత పార్టీలో ముసలం పుట్టింది. నిన్నమాట దాకా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాను చదివినాం. ఇక రేపో మాపో కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీలో ఎవరు కూడా దేకరనమాట. ఇంకా అంటే తెలివి లేను అని ముఖ్యమంత్రి చేసినామంటారు ఇక్కడ. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ అనొద్దు, కాంగ్రెస్ పార్టీ తెలివి లేని ముఖ్యమంత్రి మనం ఓటు వేసినాం. అది నేనంటలేను, అలా కాంగ్రెస్ పార్టీ నాయకుడే అంటాను. అంటే ఒక మూర్ఖుడు, తెలివి తక్కువోడు, పరిపాలన చేతగానోడు, ప్రజల సంక్షేమం కోరనోడు ఓ సన్నాసోని ముఖ్యమంత్రి చేసినామని నేను చెప్తలేను, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తాను. మరి ఓటేసిన జనాలు ఆలోచించుకోవాలి. తెలివి తక్కువని కేసిరా, తెలివి ఎక్కువని కేసిరా, దద్దమ్మ కేసిరా, మేధావి కేసిరా, ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుతోని కేసిరా, ప్రజల్ని రంపాన పెడుతోని కేసిరా. మీరు ఎవరికి ఓటేసిరు, ఎట్లా ఓటేసిరు, మీరు ఓటేసి ముఖ్యమంత్రి చేసి ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ ఒక్క ఛాన్స్ అని ఏం కొడుతాడు? ఆయన సొంతంగా వాళ్ళ పార్టీ నేత అంటడా? రేవంత్ రెడ్డిని జాతీయ నాయకులు ఏకి పారేస్తున్నారు, సొంత పార్టీ నేతలకు తిట్టిపోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతిపక్ష నేతలు సవాల్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు మా సీఎం మూర్ఖుడు అంటూ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. ఇంకేంది, కాంగ్రెస్ పార్టీ నేతలే తినడం రేవంత్ రెడ్డి పనితీరుకు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి శతగాని పరిపాలన చేస్తున్నాడు. ఇట్లాంటి సన్నాసిని ఎట్లా ఓటేసి గెలిపించరు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి నేషనల్ లెవెల్లో మాట్లాడుకుంటారు. అందుకే కదా మాకు సోయి వచ్చింది, మాకు సిగ్గు వచ్చింది. ఇక వద్దు రానాయన కాంగ్రెస్, ఏం రానాయన కాంగ్రెస్ కు ఓటు అని జనాలు అంటారు. వాస్తవంగా అదే జరుగుతుంది చర్చ. ఇప్పుడు ఇది ఒక వార్త కనిపిస్తా ఉందా?